హలో యూట్యూబ్ మిత్రులారా, వెల్కమ్ టు ఎంజెస్ బ్లాగ్. ఇన్ని రోజులు మనము కిచెన్లో కుక్ చేసుకొని తిన్నాము, లేదంటే రెస్టారెంట్స్లో రకరకాల టేస్ట్లు అయితే చూసాము. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇదైతే మా ఫామ్ హౌస్ అండి. మొత్తం ఒక 14 acres ఉంటుంది. ఆర్గానిక్గా ఇక్కడ సహజ పద్ధతిలో ఒక 3 types ఆఫ్ వెరైటీ డిష్ అయితే నేను చూపించబోతున్నాను. సో మీరు కూడా నాతో పాటు స్టే ట్యూన్. సో లెట్స్ కమ్ అండ్ వాచ్. ఇక్కడ మన చేను ఎంట్రన్స్ లో అయితే ఒక షెడ్ అయితే నిర్మించామండి. మన వాళ్ళు కొంతమంది ఇక్కడ బర్రెలు గొర్రెలు పెంచుకుంటారు. సో ప్రస్తుతానికి అయితే తోట అయితే మామిడి తోట వేసాము. కాకపోతే మేము మిక్స్డ్ పంటనే వేస్తాము, రకరకాల పంటలు. బట్ ఇదైతే మామిడి తోట అండి. ఎంట్రన్స్ లో చూస్తున్నారు కదా. సో ఇదండి మన ఫామ్ హౌస్. సో ఇంకా కుకింగ్కి కావాల్సిన సరుకులు సామాన్లు మనమే తెచ్చుకోవాలి కదా. సో అది పరిస్థితి. ఇటు చూసారా, మొన్న నేను చేశాను ఒక వీడియో, చిన్న ఉసిరి. ఆ చెట్టు చూడండి ఎంత బాగుందో. న్యాచురల్గా అలా చెట్టు కోసుకొని తింటే ఎంత హాయిగా కమ్మగా అనిపిస్తుందో చూడండి. చెట్టు నిండా గుత్తులుగా చిన్న ఉసిరి కాసింది. యాక్చువల్గా వీటితో పికిల్ కూడా చేస్తారంట, ఈసారి చేయించాలి. పంట పొలాల్లో మంచిగా ఇట్లా మంచి ఫ్రూట్స్, తర్వాత రకరకాల చెట్లు. ఇదైతే చూడండి జామ చెట్టు ఫుల్ విరగ్గాసింది. ఎక్కడ చూడు కాయలే, అసలు కొమ్మకి కాయలు. మేమైతే 2 కాయలు మంచిగా ఉప్పు కారం వేసుకొని తిన్నాము. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. పొలం మధ్యలో అయితే ఫామ్ హౌస్ ఏర్పాటు చేసుకున్నామండి. ఎప్పుడన్నా ఫ్యామిలీస్తో కానీ ఫ్రెండ్స్తో కానీ వచ్చినప్పుడు సరదాగా ఎంజాయ్ చేయడానికి. ఇక్కడైతే ఇంకా ఎండిపోయిన కట్టెలు అవి ఇవి పెట్టుకుంటుంటాము, ఎందుకంటే న్యాచురల్ పద్ధతిలో కట్టెల పొయ్యి మీద వండుకొని తింటే బాగుంటుందని. సో చూస్తున్నారు కదా, ఇదండి మన ఫామ్ హౌస్. ఇక్కడ మేమైతే రకరకాల పంజరాలు, రకరకాల ఇవి పెట్టాము. ఈ బర్డ్స్ చూడండి, ఇవన్నీ కూడా లిటిల్ ప్యారెట్స్ అండి. కొన్ని లవ్ బర్డ్స్ కూడా ఉన్నాయి. ఈ ఫామ్ హౌస్లో ఉన్నప్పుడైతే ఈ బర్డ్సే మంచి టైంపాస్ అండి. చూస్తూ ఉంటాం అలా చాలాసేపు. వీటిని చూడటంలోనే సమయం గడిచిపోతుంది. ఇవైతే చాలా మంచి లైఫ్ లీడ్ చేస్తున్నాయి. ఇక్కడ కొన్ని మేము నాటుకోళ్ళు కూడా పెంచుతున్నామండి. ఇంకా ఫామ్ కదా, సో అన్నీ ఉంటాయి. సో మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే, ఇక్కడ మేము ఒక స్పెషల్ కూడా పెంచుతున్నామండి, అది చూపిస్తాను. సో ల్యాండ్ అయితే చూడండి ఎలా ఉందో, మంచిగా రకరకాల చెట్లతో మంచిగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎప్పుడన్నా సరదాగా వచ్చినప్పుడు. ఎప్పుడు కూడా మనము టౌన్స్లో సిటీస్లో 4 గోడల మధ్య మగ్గిపోతుంటాము. అప్పుడప్పుడు ఇలా ఫామ్స్కి వచ్చినప్పుడు మనం చక్కగా ఎంజాయ్ చేయొచ్చండి. చూడండి సపోటా చెట్టు ఎంత బాగా విరగ్గాసిందో. పాల సపోటా అంటారు కదా, అదండి. ఒక్కొక్క పండు తింటూ ఉంటే ఎంత మధురంగా ఉంటుందో అంత బాగుంటుందండి. ఇక్కడ చూడండి, నేను ఇందాక మీకు చెప్పాను కదా, బాతులండి. ఇవి ఒక స్పెషల్ బ్రీడ్. కొంచెం చూడడానికి హంసలాగా కనిపిస్తాయి కానీ బాతులే. వీటిని చూస్తుంటే కూడా చాలా టైంపాస్ అయిపోతుంది. ఎప్పుడన్నా మా పిల్లలు వచ్చినప్పుడు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు వీటితో. ఇవి పెద్దవాళ్ళని చూస్తే పారిపోతాయండి కొంచెము. పిల్లలు అయితే వాళ్ళ దగ్గరకు వచ్చి ఆడుకోవడము, వాళ్ళు ఏదన్నా వేస్తే తినడము, అట్లా సరదాగా ఉంటాయి. సో ఇవి మేము చిన్నప్పుడు తెచ్చామండి. చూసారా ఎంత పెద్దగా అయిపోయాయో. ఇవి ఇప్పుడు గుడ్లు కూడా పెడుతున్నాయండి. 2 మగవి 2 ఆడవి ఇవి. సో ఇదండి మన ఫామ్ హౌస్ విశేషాలు. చూస్తున్నారు కదా, బర్డ్స్తో రకరకాల యానిమల్స్తో వాటితో వీటితో హ్యాపీగా ఉంటుంది. ఇంకా మనమైతే కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. కాకపోతే ఈ డ్రెస్తో కష్టం కదా, సో కాస్ట్యూమ్ చేంజ్ అదండి. సో మనమైతే ఇక్కడ కుక్ చేసుకోవడానికి చాలా అయితే తెచ్చుకున్నామండి ఐటమ్స్. ఎందుకంటే ఇక్కడ మోస్ట్లీ ఉండవు, మేము పెట్టము. కాకపోతే ఇట్లా ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు మాత్రం ప్రతిదీ తెచ్చుకుంటామండి. మసాలా పొడులు, ఆనియన్స్, టొమాటోస్, ఆయిల్స్ కాడి నుంచి మంచిగా చిన్న గ్యాస్ స్టవ్ అన్నీ తెచ్చి పెట్టుకున్నాము. సో మనమైతే ఇంకా కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. మా తమ్ముడు అయితే ఇక్కడ మసాలాస్ కలుపుతున్నాడండి. మంచిగా అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలాలు అండ్ జీరా పౌడరు అన్నీ వేసి. సో ఇంతకీ ఈ మసాలా దేనికోసం తయారు చేస్తున్నారు తెలుసా? చెప్తానుండండి. కాస్త పెప్పర్ వేసుకొని మంచిగా ఇప్పుడైతే నిమ్మకాయ పిండాలి. ఇంకా ఇక్కడ నిమ్మ తోట కూడా వేసామండి. చూస్తున్నారు కదా, తాజాగా అలా చెట్టు నుంచి నిమ్మకాయ కోసుకొని అలా వాటితోటి మనము వంటల్లో ఈ జ్యూస్ని యూజ్ చేస్తే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. న్యాచురల్గా కదండి, ఎంత బాగా అనిపిస్తుంది చూడండి. మా వాడైతే నిమ్మకాయ కసకస కోసేసి మంచిగా పిండేస్తున్నాడు. సో మసాలా అయితే మొత్తం ప్రిపేర్ చేసేసుకున్నామండి. సో మా వాడు బాగా మసాలా కలిపేస్తున్నాడు. సో ఇది దేనికోసం అంటే, ప్రస్తుతానికైతే ప్రాన్ చేద్దాం అనుకుంటున్నాము. సో ప్రాన్స్ తెచ్చుకున్నాము, అందుకోసం ఈ మసాలా రెడీ చేస్తున్నాడు. ఇది చూసారు కదా, ధైర్యంగా మా దగ్గరకు వచ్చేస్తుంది. ఇది మా స్పెషల్ పుంజ అండి. సో మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఆలస్యం చేయకుండా
చక్కగా ప్రాన్స్కి అయితే కలిపేసుకుంటున్నాము. మసాలా మొత్తం ప్రాన్స్కి బాగా ముద్దగా పట్టేలా చేసేసి ఒక 1 hour to 1.5 hours మ్యారినేట్ చేసేసేయాలి. సో ఇప్పుడైతే వీటిని మేమైతే గ్రిల్ చేద్దాం అనుకుంటున్నాము. ఇంకా నెక్స్ట్ ఐటమ్ అయితే గెండి చేప అండి. గెండి ఫిష్ అంటారు, లేదా గడ్డి మోస అని కూడా అంటారు. సో ఇదైతే మేము ఫిష్ మొత్తం అట్లనే క్లీన్ చేయించేసాము, పీసెస్ కొట్టించలేదు. సో వెరైటీగా వండాలని అనుకున్నాం కదా, సో ఇదే అండి స్పెషల్. చూస్తున్నారు కదా, సో మంచిగా మసాలా కలిపేసి ఫిష్ కూడా చక్కగా మావాడు మసాలా పట్టించేసాడు. ప్రాన్స్ అండ్ ఫిష్ అయితే రెడీ అయిపోయింది. సో ఇదైతే కేరళ స్టైల్లో ట్రై చేస్తున్నామండి. పులుచు మీను అంటారు తమిళ్లో అయితే. సో మంచిగా అరిటాక్కి ఆయిల్ పూసేసుకొని చక్కగా మసాలా అద్దిన చేపని మంచిగా ఇట్లా కట్టేసుకొని ప్రిపేర్ అయితే రెడీ చేసి పెట్టేసుకుంటున్నామండి మనము. సో చూసారు కదా ఎంత బాగా పొట్లం కట్టేశాడు మావాడు. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వీటిని సపరేట్గా పక్కన పెట్టేసేద్దాము. కొన్ని ప్రాన్స్ని ఏం చేస్తున్నామంటే మేము గ్రిల్కి తయారు చేస్తున్నామండి. చీకులు అంటారు కదా, సో అలా ప్రాన్ అయితే గ్రిల్ ప్రిపరేషన్ చేస్తున్నాము. సో ఉట్టి ప్రాన్సే కాకుండా కొంచెం క్యాప్సికమ్, పొటాటో, టొమాటో కూడా కలిపి గ్రిల్కి మేమైతే ప్రిపేర్ చేస్తున్నామండి. సో వెజిటబుల్స్ విత్ నాన్ వెజ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పైగా నిప్పుల మీద కాల్చినది కదా, సో చక్కగా ఉంటుందండి. మా వాడైతే పొయ్యి ముట్టించే పనిలో బిజీగా ఉన్నాడు. సో ఇదైతే చికెన్ అండి, దీన్ని కూడా గ్రిల్ చేసుకుందాము. సో మొత్తం నాన్ వెజ్ అయితే రెడీ అయిపోయింది. చికెన్, ప్రాన్స్, ఫిష్, సో అన్నీ చక్కగా మసాలా కలిపేసి దానికి తగ్గట్టు సపరేట్ మసాలాలు అయితే ప్రిపేర్ చేసాము. సో ఇదైతే చికెన్ చీకులకండి. దీనికైతే మేము క్యాప్సికమ్ అండ్ పొటాటో కూడా యూజ్ చేస్తున్నాము. సో చూస్తున్నారు కదా, సో మన గ్రిల్ అయితే రెడీ అయిపోయిందండి. సో ఇంకా నెక్స్ట్ కాల్చుకోవడమే తరువాయి. ఈ పొలిచ్చు మీన్ అదే అండి, కేరళ స్టైల్ అరిటాకులో ఫిష్ అయితే మేము పొయ్యి మీద పెట్టేశాము. సో డైరెక్ట్గా పెడితే ఎక్కడ మాడిపోతుందో అని మా భయం వేసి కొంచెం తెలివిగా గ్రిల్ పెట్టి దాని మీద పెనుము అయితే పెట్టాము. ఇప్పుడైతే ఇది చూడండి, మంచిగా బొగ్గుల్లో స్మోక్కి బాగా మగ్గుతుంది. సో ఇక్కడ ఫిష్ అయితే రెడీ అయిపోవచ్చిందండి. ప్రస్తుతానికి ఇవైతే కావాలి, టైం పడుతుంది వీటికి. లైట్గా మంట కూడా పెట్టుకుందామండి. చూడండి ఎంత బాగా కాలుతున్నాయి. అసలు రెస్టారెంట్స్లో కూడా ఇంత ఫ్రెష్గా ఆర్గానిక్గా ఉండదండి. ఇవన్నీ మన తోటలోటివే, మనం ఫ్రెష్గా కోసి మనం ఫ్రెష్గా తెచ్చుకునేటివే. ఇంకా ఆల్రెడీ మా తమ్ముడు మటన్ రోస్ట్ అయితే చేసేసాడు. చూస్తున్నారు కదా ఎంత టెంప్టింగ్గా ఉందో, చూస్తుండగానే నోరు ఊరిపోతుంది. సో గ్రిల్కి పెట్టంగా మిగిలిన ప్రాన్స్ని అయితే డైరెక్ట్ తవ్వ మీద ప్రాన్ మసాలా అయితే చేసేస్తున్నామండి. సో గ్రిల్స్ కూడా రెడీ అయిపోయాయి, చూసారు కదా. సో ఈ ప్రాన్ మసాలా కూడా రెడీ అయిపోయింది. మనమైతే ఇక టేస్ట్ చేయడానికి రెడీ అయిపోదామండి. చూస్తున్నారు కదా, ఈ ఆనియన్స్ అయితే బయట తెచ్చాంలేండి, ఇదైతే పొలంలో ఉంది కాదు. సో మంచిగా అలా అయితే మేము ప్రిపేర్ చేసేసుకున్నామండి. చూసారు కదా, పొలిచ్చ మీను, మటన్ రోస్ట్, గ్రిల్ చికెన్, గ్రిల్ ప్రాన్స్ అండి. అలా తాజాగా చెట్టు నుండి కోసిన నిమ్మకాయనైతే మంచిగా వీటి మీద పిండేసుకొని చక్కగా టేస్ట్ చేద్దాం. ఇదైతే అరిటాకు బాగా కాలిపోయిందండి. చూద్దాం ఫిష్ ఎంతవరకు మంచిగా ఫ్రై అయిందో. చూస్తున్నారు కదా ఫిష్, ఆహా, ఫిష్ ఫ్రై కమ్మగా ఉందండి. నోట్లో పెట్టుకుంటే వెన్న ముద్దలా జారిపోయింది, అంత టేస్టీగా ఉంది. చూస్తున్నారు కదా, గ్రిల్ ప్రాన్ గ్రిల్ అండి, క్యాప్సికమ్తో సహా కంప్లీట్గా ఫ్రై అయిపోయింది. ఫ్రై కంటే కూడా గ్రిల్ అని చెప్పొచ్చు. చికెన్ కూడా మంచిగా గ్రిల్ అయిపోయింది. సో అన్నీ చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చేసాయో. ఇలా న్యాచురల్గా కూర్చొని మంచిగా పొలంలో మంచిగా ఇవన్నీ కూడా హ్యాపీగా కాల్చుకొని తింటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. దట్ టు ఫ్రెండ్స్తో వెళ్తే హ్యాపీగా అనిపిస్తుందండి. సో మావాడు ఫిష్ ఫ్రై చేయరా అంటే ఇది ఇంకొక ఐటెం చేశాడు, బట్ టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. ఆయిల్ రోస్ట్ అన్నాడు, సరేలే. మటన్ వేసుకున్న తర్వాత కడాయిలో అన్నం వేసుకొని కలుపుకొని తినడం కొంతమందికి హ్యాబిట్ ఉంటుంది, అది నాకు కూడా ఉంది. ఆ టేస్ట్ చెప్పలేమండి, అంత అద్భుతంగా ఉంటుంది. సో చూసారు కదా, మావాడు స్మోక్డ్ ఫిష్ చేస్తున్నాడు, కంప్లీట్గా ఫిష్ని ఓపెన్ చేసేసి. సో అదండి ఇవాళ విశేషాలు. సో చక్కగా ఫామ్ హౌస్లో అయితే ఎంజాయ్ చేసాము. సో ఇంకా మాకు పొలాలకు నీళ్లు పట్టే తొట్టి ఉంటుంది కదండి, ఇది పొలాలకు నీళ్లు పట్టే తొట్టిలా యూజ్ చేస్తాము. అట్ ద సేమ్ టైం మేము కూడా ఎంజాయ్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఇదండి ఇవాళ వీడియో. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో ఎప్పుడైనా అట్లీస్ట్ మంత్లీ వన్స్ కానీ లేదా 6 months వన్స్ కానీ ఇలా న్యాచురల్గా హ్యాపీగా మన పొలంలో కూర్చొని మంచిగా మనకు కావాల్సినవి మనం వండుకొని తింటే ఎంతో చక్కగా అనిపిస్తుంది. మీరైతే ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.